ఆయన 2019 ఎన్నికలకు ముందు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నాడు. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు 19,500 ఉపాధ్యాయ నియామకాలు చేశారు ఆయన పాలనా హయాంలో. ఈయన ఏం చేశాడు, 39,000 ఖాళీలు ఉంటే 19,000 భర్తీ చేశాడు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేస్తా. ఇక నుంచి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖాళీలు అయ్యే ప్రతి ఖాళీలు కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం డిఎస్సి కండక్ట్ చేసి భర్తీ చేస్తానని చెప్పాడు. నమ్మారు యువత. వారి కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వాగ్దానాన్ని నమ్మారు. ఆయనకి ఓట్లేశారు, అధికారం దక్కింది. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో పూర్తి స్థాయి పాలన చేసిన ప్రభుత్వం నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఎస్సి, ఒక్క డిఎస్సి కూడా అమలు చెయ్యని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈయన ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించడం, వైసీపీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వంకలు పెట్టడం అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా హనుమంతుడి ముందు కుప్పిగంతులు. 170,000 ఉపాధ్యాయ నియామకాలు చేసిన ట్రాక్ ఎన్టీ రామారావు గారిది, చంద్రబాబు నాయుడు గారిది.